Hello and welcome to Pawan PYQ's YouTube channel on the second class of the APPSC Group 2 previous year question detailed analysis. సో మనం ఈ క్వశ్చన్ వరకైతే డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నామండి థర్డ్ క్వశ్చన్ వరకు. ఈరోజు మనం ఇంకో కొన్ని క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా మాట్లాడదాం, ఓకేనా? సో లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ అనాలిసిస్. సో విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్? సో మౌర్యన్ ఎరాలో ఉన్న ఆఫీసర్స్ గురించి అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు రియల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మౌర్యన్ ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరిగేది ఆ రోజుల్లో అనేది ఇన్ డీటెయిల్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో నేను చాలా నిమ్మలంగా వెళ్తానండి. మీరు వీడియోని 1.2x కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం అయితే, ఓకేనా? రైట్. సో మౌర్యన్ ఎరాలో మనము ఆ కింగ్స్ యొక్క క్రొనాలజీ ఆర్డర్ కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా చూడాలి. అండ్ ఆ ఎరాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, శుల్కదక్ష అండ్ సంస్థాదక్ష అండ్ పట్టువదక్ష అండ్ అదేవిధంగా పాణ్యదాక్ష. ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క రోల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ. సో వీటి గురించి ఆల్రెడీ మనం పోయిన క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. సో రైట్. సో ఇప్పుడు చూడండి, విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెయిట్స్ అండ్ మెజర్స్? లెట్స్ సి. సో ద ఆన్సర్ ఈజ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అడుగుతున్నా, దట్ ఈస్ పౌట్టవాదక్ష, ఓకేనా? సో మన టర్మ్స్ అనేవి కొంచెం హార్డ్గా ఉండొచ్చు, బట్ మీరు సో ఈ విధంగా మీరు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుంటే మీరు తప్పకుండా గుర్తుంటుంది, ఓకేనా? సో చూడండి, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో మనకి పట్టువదక్ష వాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ద వెయిట్స్ అండ్ మెజర్స్. సో ఈ పర్టికులర్ మరి అడ్మినిస్ట్రేషన్ గురించి ఇన్ డీటెయిల్గా మనకి చెప్పే ఏమన్నా ఉందా సార్ అంటే, దట్ ఈస్ కౌటిల్య రాసిన అర్థశాస్త్రం ఏదైతే ఉందో దట్ ఈస్ అ ప్రైమరీ సోర్స్ ఫర్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరిగిందనే దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఎక్కడ తెలుసుకుంటాం? కౌటిల్య అర్థశాస్త్రంలో తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, పట్టువాదక్ష ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ద స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? సో చూడండి ఎంత డీటెయిల్గా ఇచ్చాడో, రైట్? అండ్ నెక్స్ట్ చూడండి, మరి మిగతా వాళ్ళు ఏంటి సార్? మిగతా వాళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ సార్ అంటే, లెట్స్ సి. శుల్కదక్ష చూడండి, హీ వాజ్ అ సూపరింటెండెంట్ ఆఫ్ ద టోల్స్ అండ్ కస్టమ్స్. టోల్స్ అండ్ కస్టమ్స్ వేరు, వెయిట్స్ అండ్ మెజర్స్ వేరు, ఓకేనా? శుల్కదక్ష, హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ డ్యూటీస్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్. అర్థమవుతుందా? గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్ అవుతున్నాయి, ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వాటి మీద, ఆ డ్యూటీస్ మీద తన రెస్పాన్సిబుల్ అని తీసుకున్న వాళ్ళు, ఓకేనా? శుల్కదాక్ష. అండ్ నెక్స్ట్ చూడండి, సంస్థాదాక్ష. దిస్ వాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ మార్కెట్స్. హిస్ డ్యూటీ వాజ్ టు మానిటర్ ద మార్కెట్స్, check the quality of goods and prevent adulteration and ensure the merchants did not form cartels to artificial inflate prices. సో చూసారా, మార్కెట్ని టోటల్గా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మన ప్రైజెస్ని రెగ్యులేట్ చేసే బాడీ ఒకటి ఉంది. ఏంటిది ఆ బాడీ? అర్థమవుతుందా? సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎనీ ఎగ్జామినేషన్. ఏదైనా ఎగ్జామినేషన్ చదువుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఏ విధంగా ప్రపాలించారు, వాళ్ళ ఆఫీసర్స్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది తెలుసుకోవడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఓకే? అండ్ చూస్తూ ఉంటాం కదా, ఆ కింగ్కి ఇంతమంది భార్యలు, వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, ఇంతమంది కుమారులు అనుకుంటాం. ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆ ఎంటర్టైన్మెంట్ మనకు వద్దు. మనకు కావాల్సిన కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెంట్ మన ఎగ్జామ్కి కావాల్సిన కంటెంట్ ఏంటనేది ఇంపార్టెంట్. అందుకే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంత ఇన్ డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని టైప్ చేయండి, నేను మీకు పెడతాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, పాణ్యదాక్ష. దిస్ వాజ్ అ సూపరింటెండెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్కి మనకి సూపరింటెండెంట్గా ఉండడం జరిగింది. హీ వాజ్ అ చార్జ్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ద సప్లై, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ కమోడిటీస్, ఫిక్సింగ్ ప్రైజెస్ అండ్ మేనేజింగ్ ద స్టేట్ ట్రేడింగ్ యాక్టివిటీస్. సో చూడండి ఏ విధంగా ఒక్కొక్కరికి ఇన్ డీటెయిల్గా ఇచ్చారో. ఇక్కడ వెయిట్స్ అండ్ మెజర్స్. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ చూడండి, శుల్కదక్ష ఏంటి? హీ ఈజ్ అ శుల్కదక్ష, టోల్స్ అండ్ కస్టమ్స్, గూడ్స్ ఇంపోర్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ సంస్థాదక్ష ఏంటి? ఈజ్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ప్రైజెస్ కానీ అడల్ట్రేషన్ ఉంటుందా లేదా మానిటర్ చేస్తూ ఉంటాడు. అండ్ పట్టువదక్ష ఏంటి? వెయిట్స్ అండ్ మెజర్స్. అండ్ పాణ్యదక్ష ఏంటి? ఈజ్ కామర్స్ అండ్ ట్రేడ్ గురించి చూసుకోవడం జరుగుతుందన్నమాట, ఓకేనా? సో అండ్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. మౌర్యన్ ఎంపైర్ హ్యాడ్ ఎ హైలీ సెంట్రలైజ్డ్ అండ్ ఎలాబొరేటివ్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్. సో కౌటిల్య అర్థశాస్త్రం ఏదైతే ఉందో వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ అఫీషియల్స్ ఉండవాలని మెన్షన్ చేయడం జరిగింది. ద హైయెస్ట్ ర్యాంకింగ్ అఫీషియల్స్ వేర్ కాల్డ్ యాజ్ ద తీర్థాస్. వాళ్ళు టోటల్గా 18 మెంబర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట.
హయ్యెస్ట్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్ వాళ్ళు ఎంతమంది 18 మెంబర్స్, వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు, తీర్థాస్ అని పిలిచేవాళ్ళు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇన్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, అండ్ బిలో దెమ్ ఆర్ కాల్డ్ అధ్యక్షాస్, వాళ్ళని సూపరింటెండెంట్స్ అని పిలవాలి. సూపరింటెండెంట్స్ అనే వాళ్ళు టోటల్గా 27 టోటల్లో ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనకి తీర్థాస్ ఉండేవాళ్ళు, ఆ తీర్థాస్ కింద మనకి ఎవరు ఉండేవాళ్ళు, అధ్యక్షాస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం మాట్లాడింది వీళ్ళంతా అధ్యక్షులు అనమాట. ఓకే, వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు, 27 మెంబర్స్ ఉండేవాళ్ళు. హూ మేనేజ్ ద స్పెసిఫిక్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ చూడండి, మౌర్యన్ అఫీషియల్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూడండి. సో సితాదక్ష, he is a superintendent of the agriculture, managed crown's land and the state farms. And Akaradaksha, superintendent of mines ని చూసుకునేవాడు. అండ్ నవదాక్ష, సూపరింటెండెంట్ ఆఫ్ షిప్స్ అండ్ నావిగేషన్. ఇది ఈజీగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నవదాక్ష అంటే. సో నవలలు అంటాం కదా మన షిప్స్ని. అండ్ లోహదాక్ష, సూపరింటెండెంట్ ఆఫ్ ఐరన్ అండ్ మెటలర్జీ. అండ్ నెక్స్ట్ చూడండి, రూపదర్శక, ద ఇన్స్పెక్టర్ ఆఫ్ కాయిన్స్, ఇన్ష్యూర్డ్ కరెన్సీ స్టాండర్డ్స్. అండ్ లక్షణాదాక్ష, సూపరింటెండెంట్ ఆఫ్ మింట్, ఇష్యూడ్ కాయిన్స్. మైన్స్ ఉంది అండ్ మింట్ ఉంది, జాగ్రత్తగా ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ కూప్యదాక్ష, సూపరింటెండెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ సన్నిదాత, సో షీ ఈజ్ అ చీఫ్ ట్రెజరర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రాయల్ స్టోర్ హౌస్. అండ్ సమహర్త, చీఫ్ రెవెన్యూ కలెక్టర్. ఓకేనా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. అర్థమవుతుంది అనుకుంటున్నాను మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఆస్పిరెంట్స్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్, యూ నీడ్ టు వాల్యూ యాడ్ ద టు యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్కి ఈ విధంగా వాల్యూ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ ఒక స్టాండర్డ్ పెరుగుతుంది, మీరు రేస్లో ఉంటారు, ర్యాంకర్ అవుతారు, టాపర్ అవుతారు. అర్థమవుతుందా? సో స్టడీ వెల్, ఈ యొక్క వీడియోస్ ఉన్న కంటెంట్ని యూటిలైజ్ చేసుకోండి, వినండి. మీ చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ నామకే వాసు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు, మీరు వీడియో చూసి మీరు సొంతంగా నోట్స్ చేసుకుంటున్నారా? దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ అ టాపర్ అప్రోచ్. ఏదో వీడియో చూసాం, ఓకే ఈరోజు అయిపోయింది మన ప్రిపరేషన్. నో, వాచింగ్ వీడియోస్ ఈజ్ నాట్ యువర్ ప్రిపరేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు వీడియో చూసినంత మాత్రాన మీది ప్రిపరేషన్ అవ్వదు. మీరు దాని నుంచి మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో ఇదంతా మీరు చూసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. రాసుకొని మీ నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఇలా రాసుకొని ఒక వాల్కి అటాచ్ చేసుకోండి. దాట్ మేక్స్ యూ ప్రిపరేషన్, దాట్ మేక్స్ యూ ర్యాంకర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, సో రోమాక సిద్ధాంత రిటర్న్ బై వరహమీర డీల్స్ విత్. చూడండి ఏమడుతున్నాడు, రోమక సిద్ధాంత రాసిన వరహమీర ఏదైతే ఉందో దాంతో ఏం డీల్ చేస్తుంది? ఈజ్ ఇట్ ఏ కెమిస్ట్రీ, ఈజ్ ఇట్ ఏ మ్యాథమెటిక్స్, ఈజ్ ఆస్ట్రానమీ, ఈజ్ ఇట్ ఏ మెడిసిన్? చూడండి. ఓకే, లెట్స్ లెర్న్ అబౌట్ దిస్ వెరీ ఇన్ డీటెయిల్గా. దీని గురించి కూడా మనం చదువుకుందాం. ఓకేనా. డోంట్ వర్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నేనున్నాను. ఐఎమ్ గివ్ యూ ద డెప్త్ ఆఫ్ ద కంటెంట్. చెప్తున్నాను కదా. సో యూ క్యాన్ సర్చ్ ఇట్ ఇన్ ఎనీ ఛానల్, యూ క్యాన్ సర్చ్ ఇట్ ఇన్ ఎనీ ఏపీఎస్సి ఆర్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు ఎక్కడ చూసినా ఇంత డెప్త్ కంటెంట్ నేను చెప్తున్నాను కదా. ఐఎమ్ హ్యావ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ కంటెంట్ ఫర్ యూ టు crack the examination. Let's follow this. I am there for you. Watch these videos and utilize these videos and become rankers. Okay. Yes. అండ్ నెక్స్ట్ చూడండి, రోమక సిద్ధాంత రాసిన వరహమీర ఏదైతే ఉందో దేనికి సంబంధించిందని నన్ను అడుగుతున్నాడు. దట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆస్ట్రానమీ అనమాట. సో మరి మిగతా ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనం అన్నీ చూడాలి కదా. లెట్స్ సీ. సో ఇది మీకు గుప్తా నుంచి రావడం జరిగిందనమాట. గుప్తా పీరియడ్ ఈజ్ లైక్ అ గోల్డెన్ ఏజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఓకేనా. సో మీరు గుప్తా చదివేటప్పుడు వీళ్ళ గురించి డీటెయిల్ మీరు చదవాలి. అండ్ గుప్తా అడ్మినిస్ట్రేషన్ గురించి చదువుకోండి. అండ్ గుప్తా యొక్క కింగ్స్ యొక్క క్రొనాలజీ చూసుకోండి. వాళ్ళ టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని జస్ట్ ఒక 1 పేజర్ నోట్స్గా మీరు రాసుకోవాలన్నమాట. ఓకేనా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఎక్స్ప్లెనేషన్. సో వరహమీర ఏవైతే ఉందో హీజ్ ఎ రినౌడ్ స్కాలర్, ఆస్ట్రోనమర్ అండ్ పాలమీ టు లివ్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్లో మనకున్న జరిగింది. ఈ వాజ్ వన్ ఆఫ్ ద నవరత్నాస్, ద 9 gems ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ చంద్రగుప్త II. ఓకేనా. సో మనకి గుప్తా పీరియడ్లో మనకి 9 నవరత్నాల వాళ్ళు ఉండేవారు అనమాట. 9 gems అని పిలుస్తాం. ఆ 9 gemsలో మనకి వరహమీర అనే పర్సన్ ఒక్కరనమాట. ఓకేనా. సో ఆ 9 నవరత్నాస్ ఎవరన్నది కూడా మనం చూద్దాం. ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం ఇది ఇప్పుడు ఒక పని చేయండి, ఈ 9 రత్నాస్ ఎవరైనా వాళ్ళని కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను, ఎంతమందికి తెలుసా నేను చూస్తాను. లెట్స్ సీ. ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, ఫేమస్ వర్క్ ఈజ్ పంచ సిద్ధాంతిక, ద ట్రీటీస్ ఆన్ ద 5 astronomical canons.
పంచసిద్ధాంతిక రాసింది ఎవరు? వరహమిహిర అనమాట. కంపైల్డ్ ఆల్మోస్ట్ 755 CEలో మనకి కంపైల్ చేయడం జరిగింది. దిస్ టెక్స్ట్ ఈజ్ సమ్మరీ ఆఫ్ 5 ఎర్లియర్ ఆస్ట్రానమికల్ సిస్టమ్. వన్ ఆఫ్ దీస్ 5 ఈజ్ ఆ 5 పంచ సిద్ధాంతికలో మనకి వన్ ఆఫ్ ద 5లో రోమక సిద్ధాంత, ద డాక్ట్రిన్ ఆఫ్ ద రోమన్స్. ఇట్ డీల్స్ హెవీలీ విత్ ద ఆస్ట్రానమీ అండ్ షోస్ అ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గ్రీక్ అండ్ రోమన్ ఆస్ట్రానమికల్ థాట్ ఆన్ ద ఏన్షియంట్ ఇండియన్ ఆస్ట్రానమీ, పర్టికులర్లీ క్యాల్కులేషన్ ఆఫ్ సోలార్ అండ్ ద లూనర్ ఎక్లిప్స్. ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను? వరహమిహిర అనే పర్సన్ ఉన్నాడు. ఈజ్ అ వన్ ఆఫ్ ద 9 gems నవరత్నాలు ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా తిను మనకి ఫేమస్ ఒక వర్క్ చేయడం జరిగింది. దాన్ని మనం పంచసిద్ధాంతక అనేవాళ్ళనమాట. ఈ పంచసిద్ధాంతక అనేవి టోటల్గా 5 ఆస్ట్రోనామికల్ కెనాన్స్ అనమాట. 5 ఆస్ట్రోనామికల్ కెనాన్స్. ఆ 5 ఆస్ట్రోనామికల్ కెనాన్స్ వన్ ఆఫ్ ద బుక్ ఏంటి? దట్ ఈస్ రోమక సిద్ధాంత. రోమక అంటే రోమన్స్. రోమన్ యొక్క సిద్ధాంతం ఏంటి దాని మీద, ఈ యొక్క ఆస్ట్రానమీ మీద దాని మీద చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో చూడండి, గ్రీక్ అండ్ రోమన్ ఆస్ట్రానమికల్ థాట్ అనేది ఏ విధంగా ఉండేదని దాని మీద ఆ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రాయడం జరిగింది. ఎవరు? వరహమిహిర. సో చూసారా, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్. ఓకే, సో ఇక్కడ చూడండి మిగతా మరి ఏంటి చూద్దాం కదా. మిగతా ఏంటి మరి? కెమిస్ట్రీ ఎవరు రాస్తారు? మ్యాథమెటిక్స్, మెడిసిన్ సంబంధించిన పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారా సార్ అంటే ఎస్, దేర్ ఆర్ ఉన్నారు. లెట్స్ సీ. ఫస్ట్ వన్, కెమిస్ట్రీ. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో కెమిస్ట్రీ అండ్ రసాయన వాజ్ హెవీలీ ఛాంపియన్డ్ బై ద నాగార్జున, ఏ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ అండ్ ఆల్కెమిస్ట్ నోన్ ఫర్ వర్క్ రసరాంతకార విచ్ డీల్డ్ విత్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ ఆల్కెమీ. ఓకే, సో రాసుకోండి. కెమిస్ట్రీ ఎవరు? నాగార్జున. హీఈస్ ఏ బుద్ధిస్ట్ ఫిలాసఫర్. డైరెక్ట్ అడుగుతారు, నాగార్జున ఈజ్ ఏ జైన్స్ ఫిలాసఫర్ అంటాడు. నో, ఈజ్ ఎ బుద్ధిస్ట్ ఫిలాసఫర్. ఇది కూడా ఒక క్వశ్చన్ రావచ్చు మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్. వైల్ వరహమిహిర did contribute to trigonometry and heavy weights of ancient Indian mystery, where Aryabhatta, who wrote the Aryabhatiya dealing with algebra, arithmetic, trigonometry, and Brahmagupta, who introduced the rules of computing with this zero. సో దిస్ ఆఫ్ ఆర్యభట్ట అనే పర్సన్ అండ్ బ్రహ్మగుప్త, వీళ్ళందరూ మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి ఉండడం జరిగింది. అండ్ వరహమిహిర కూడా కొంచెం ట్రిగ్నోమెట్రీ, హెవీ వెయిట్స్ అనే వాటికి కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మెడిసిన్ చూసినట్టయితే ఏన్షియంట్ ఇండియన్ మెడిసిన్ ఆయుర్వేద ఇస్ ప్రైమల్ అసోసియేటెడ్ విత్ ద చరక. మీ అందరు తెలిసిన అనుకున్నారు, చరక సంహిత ఫోకస్ ఆన్ ఇంటర్నల్ మెడిసిన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ సుశ్రుత ఈజ్ అ ఫాదర్ ఆఫ్ సర్జరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఓకేనా, సుశ్రుత సంహిత రాయడం జరిగింది. ఓకేనా, సో ఇదొక ఇంటర్నల్ మెడిసిన్ గురించి చెప్పడం జరుగుతుంది చరక అండ్ సుశ్రుత వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ సర్జరీగా చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ చూడండి, అడిషనల్గా ఇంకొంచెం తీసుకుని రావడం జరిగింది. గుప్తా పీరియడ్ ఇస్ కాల్డ్ as గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా బికాస్ మ్యాసివ్ లీప్స్ ఆన్ సైన్స్, మ్యాథమెటిక్స్, లిటరేచర్ మీద ఒక మ్యాసివ్ లీప్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి ద 5 సిద్ధాంతాస్ ఆఫ్ ద వరహమిహిర. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పాను, మన వరహమిహిర రాసిన మనకి పంచ సిద్ధాంతక ఉన్నది కదా, అందులో వన్ ఆఫ్ ద వన్ రోమక సిద్ధాంత. మిగతా ఏంటంటే సూర్య సిద్ధాంతక, ద మోస్ట్ అక్యురేట్ అండ్ ఇంపార్టెంట్ డీలింగ్ విత్ ద మోషన్ ఆఫ్ ప్లానెట్స్. అండ్ నెక్స్ట్ రోమక సిద్ధాంత బేస్డ్ ఆన్ రోమన్ గ్రీక్ ఆస్ట్రానమీ అండ్ పాలిసస్ సిద్ధాంత ఆల్సో షోస్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, పాసిబుల్ నేమ్డ్ ఆఫ్టర్ ద పాల్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఓకే, పాలిస సిద్ధాంత అంటే పాలో అలెగ్జాండర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. అండ్ వశిష్ఠ సిద్ధాంత అండ్ ఓల్డర్ ఇండియన్ ఆస్ట్రోనామికల్ సిస్టమ్ అండ్ పైత్మహ సిద్ధాంత, ద ఓల్డెస్ట్ అండ్ ద లీస్ట్ అక్యురేట్ ఆఫ్ 5 బేస్డ్ ఆన్ ద ట్రెడిషనల్ వేదంగా జ్యోతిష. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్ ద కంటెంట్ బేటా. ఓకేనా, సో దాని గురించి ఇండైరెక్ట్ ఆప్షన్. ఓకే, వరహమిహిర ఉన్నాడు, మనకి పంచసిద్ధాంతగా రాశాడు, అందులో మనకి 5 ఉన్నాయి, ఒక్కొక్కటి ఇది అని రాసుకొని మీరు రిమైండ్ చేసుకోవాలి. ఓకేనా, ద అదర్ వర్క్స్ ఆఫ్ ద వరహమిహిర చూసినట్టయితే బృహత్ సంహిత అండ్ బృహత్ జతక. బృహత్ సంహిత ఏదైతే ఉందో ఇట్ వర్క్ కవరింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ ఇంక్లూడింగ్ ఆర్కిటెక్చర్, టెంపుల్, ప్లానెటరీ మోషన్, ఎక్లిప్స్, రెయిన్ఫాల్, క్లౌడ్స్, ఈవెన్ జియోమాలజీ అనే దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా బృహత్ సంహితలో మనకి కవర్ చేయడం జరిగింది. అండ్ బృహత్ జతక ఏంటి? ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ ఆన్ ద వేదిక్ ఆస్ట్రాలజీ, జ్యోతిష గురించి చెప్పడం జరుగుతుంది అనమాట, బృహత్ జాతక. ఓకే, అండ్ నెక్స్ట్ నవరత్నాస్, ద 9 gems ఆఫ్ ద చంద్రగుప్త టు వరహమిహిర ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎలియర్ గ్రూప్ ఆఫ్ స్కాలర్స్. అండ్ ద అదర్ నోటబుల్ మెంబర్స్ ఎవరెవరున్నారు? కాళిదాస, ధనవంతరి అండ్ అమరసింహ, వీళ్ళందరూ ఉండడం జరిగింది. సో మీరు ఇంకా మిగతా వర్షన్స్ టోటల్ 9 persons నాకు చెప్పడం జరిగింది. చెప్పండి, ఓకేనా, కామెంట్ సెక్షన్లో తెలపండి. కాళిదాస ద గ్రేటెస్ట్ సాంస్క్రిట్ పోయెట్ అండ్ డ్రామాటిస్ట్. సో అభిజ్ఞాన సంకుత్తలం అండ్ మేఘదాత, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, చాలా క్వశ్చన్స్లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ధనవంతరి, ఏ గ్రేట్ ఫిజిషియన్ అండ్ పయనీర్ ఆఫ్ ద ఆయుర్వేద. అండ్ నెక్స్ట్ అమర్సింహ, ఏ సాంస్క్రిట్ లెక్సికోగ్రాఫర్ హూ రోడ్ ద అమర్కోశ.
దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్ ద టర్మ్స్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద హిస్టరీ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే ఇంత డెప్త్ నుంచి అడుగుతాడు, అర్థమవుతుందా? సో ఎక్కడి నుంచి మనము చూడండి, ఒక్క క్వశ్చన్ నుంచి మనం ఎంత కంటెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నామో, ఎంత ఇదిగా మనం నేర్చుకున్నామో, అర్థమవుతుందా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీకు రోమక సిద్ధాంతం అర్థమైందని అనుకున్నాను, వరహమీర గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గుప్తా పీరియడ్ గురించి, గుప్తా అడ్మినిస్ట్రేషన్, గుప్తా పీరియడ్లో జరిగిన ఈ యొక్క సైన్స్, మ్యాథమెటిక్స్, లిటరేచర్ పీరియడ్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదవాల్సిందే అనమాట. ఓకేనా? రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, యా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాస్ నాట్ రిటన్ బై హర్షవర్ధన? హర్షవర్ధన బుక్స్ రాశాడు, అందులో కానిది ఏంటని అడుగుతున్నాడు అన్నమాట. కింది వాటిలో హర్షవర్ధుడు రాయని పుస్తకం ఏది? సో ప్రియదర్శికన, రత్నవలియ, నాగనందన అండ్ కదంబరియ. లెట్స్ సీ ద ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. ఓకే, యా, కమ్ ఆన్. See, I have given a very great information for you here. Let's read this. Okay? Yeah. సో ఆన్సర్ ఏంటి? కడంబరి అనేది మనోడు రాయలేదు, ఏది? హర్షవర్ధన. ఓకేనా? ఎస్, కడంబరి వాజ్ నాట్ రిటన్ బై ద ఎంపరర్ హర్షవర్ధన. సో ఇట్ వాజ్ అ ఫేమస్ సాంస్క్రిట్ రొమాంటిక్ నావెల్ రిటన్ బై ద బాణభట్ట రాయడం జరిగింది. కడంబరి అనేది ఎవరు? బాణభట్ట. సో దిస్ ఈస్ యూ నీడ్ టు వాల్యూ యాడ్. సో హూ వాజ్ ద ఆస్థాన కవి ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కింగ్ హర్ష పీరియడ్లో మనకి బాణభట్ట మనకి కోర్టు పోయిట్గా ఉండి కడంబరి అనేది రాయడం జరిగిందనమాట. కడంబరి ఈజ్ కన్సిడర్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నోవెల్స్ ఇన్ ద వరల్డ్ లిటరేచర్. బాణభట్ట డైడ్ బిఫోర్ కంపైలింగ్ ఇట్. అది కంపైల్ చేసేటప్పుడు చనిపోవడం జరిగింది. బట్ ఇట్ వాజ్ లేటర్ ఫినిష్డ్ బై హిస్ అండ్ భూషణ భట్ట. ఇది వెరీ ఇంపార్టెంట్. దాన్ని కంప్లీట్ చేసింది ఎవరు? భూషణ భట్ట అనమాట. అర్థమవుతుందా? ఎలా మనకి క్వశ్చన్స్ అడుగుతాడో ఇలాంటి పాయింట్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. బాణభట్ట కంప్లీటెడ్ ద కడంబరి అనేది ఇస్తాడనమాట. ఆ స్టేట్మెంట్ కరెక్ట్ రాంగ్ అని అడుగుతాడు. ఇట్ వాస్ టోటలీ రాంగ్. లేటర్ ఇట్ వాస్ ఫినిష్డ్ బై సన్ భూషణ భట్ట. ఓకేనా? ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ మనకి చూసినట్టయితే లెట్స్ సీ ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేసుకుందాం. రైట్. ఎంపరర్ హర్షవర్ధన ఎవరు? ఈజ్ రూల్డ్ ఇన్ ద నార్త్ ఇండియా. హీ వాజ్ నాట్ ఓన్లీ గ్రేట్ కాంకరర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ బట్ ఆల్సో హైలీ కంపైల్డ్ స్కాలర్, ప్లే రైటింగ్. హీ క్రియేటెడ్ విత్ ద రైటింగ్ ఫేమస్ సాంస్క్రిట్ ప్లేస్ అని రాయడం జరిగింది. దట్ ఈస్ ప్రియదర్శిక, ఏ సాంస్క్రిట్ డ్రామా నాటక ఇన్ 4 acts that tells romantic story of the king ఉద్యాయన అండ్ ప్రిన్సెస్ ప్రియదర్శిక. అర్థమవుతుందా? సో ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ప్రియదర్శిక అనేది ఒక రొమాంటిక్ స్టోరీ అనమాట. అదొక సాంస్క్రిట్ డ్రామా నాటిక. కింగ్ ఉద్యాన అండ్ ప్రిన్సెస్ ప్రియదర్శిక మధ్య జరిగిన ఒక రొమాంటిక్ స్టోరీ ఈ చెప్పడం జరుగుతుంది. ఇది రాసింది ఎవరు? హర్షవర్ధన. అండ్ నెక్స్ట్ రత్నావళి, అందర్ ఫేమస్ 4 act రొమాంటిక్ కామెడీ అబౌట్ ద లవ్ స్టోరీ ఆఫ్ ద కింగ్ ఉద్యాన అండ్ ద బ్యూటిఫుల్ ప్రిన్సెస్లో నేమ్ రత్నావళి. ఇది కూడా మనకి ఉద్యాన ప్రిన్సెస్ ప్రియదర్శిక మీద రాసింది అనమాట. అండ్ నాగనంద, ఏ యూనిక్ సాంస్క్రిట్ ప్లే ఇన్ 5 acts that tell the story of Prince Jimtavana who gives up his own body to save Nagas from the divine eagle Garuda. It strongly reflects Buddhist themes of self-sacrifice, non-violence, aligned with the Harsha's later inclination towards Buddhism. ఓకే, సో ఈ విధంగా మనకి హర్షవర్ధన మనకి 3 books అనేవి రాసి మనకి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్. సో ప్రిన్స్ జితువమ్మ రావడం జరిగింది. సో ఇది మనకి నాగనందలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద ప్రిన్స్ జితువమ్మ. సో ప్రిన్సెస్ జిముతవాహన ప్రిన్సెస్ గురించి మెన్షన్ చేసింది. ఏ బుక్లో మెన్షన్ చేస్తారో మనకు అడగవచ్చు. దట్ ఈస్ నాగనందలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే హర్షవర్ధన ఈజ్ ద పుష్యబుద్ధి డైనస్టీ. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద ఏన్షియంట్ హిస్టరీలో. ఇక్కడ దీనికి సంబంధించిన మనం ఇంకొన్ని వర్క్ చూద్దాం. వర్క్స్ ఆఫ్ బాణభట్ట బిసైడ్ కరంబరి అండ్ బాణభట్ట రోట్ హర్ష చరిత. వెరీ ఇంపార్టెంట్. దిస్ బయోగ్రఫీ ఆఫ్ కింగ్ హర్ష ఇన్స్క్రిబ్లీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ హిస్టారికల్ బయోగ్రఫీ రిటన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇట్లా ఫస్ట్ అనే వర్డ్ వస్తుంది కదండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా వస్తుందంటే, సో ఇప్పుడు హర్ష చరిత వాజ్ రిటన్ బై ద కింగ్ హర్ష అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ హిస్టారికల్ బయోగ్రఫీ రిటన్ ఇన్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ అనేది ఇస్తాడు. అప్పుడు మనకి టోటల్గా స్టేట్మెంట్ అనేది తప్పైపోతుంది. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ద ఫస్ట్ బయోగ్రఫీ రిటన్ ఇన్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఓకే, సొసైటీ ఏంటి, పాలిటీ ఏంటి, మిలిటరీ ఏంటి, హర్ష టైంలో ఇన్ డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. అండ్ ఫారెన్ అకౌంట్స్ హుయన్సంగ్ మనకి వస్తారు కదా. ఈజ్ ఏ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్ చైనీస్ ట్రావెలర్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద హర్ష పీరియడ్లో మనకి రావడం జరిగింది. వెరీ గ్రేట్ పాయింట్.
చూడండి. ఈ స్పెండ్ సెవెరల్ ఇయర్స్ ఇన్ ద హర్ష కోట్ అండ్ స్టడీ ద ఫేమస్ నలంద యూనివర్సిటీ గురించి చదవడం జరిగింది. డీటెయిల్ ట్రావెల్ వ్లాగ్ కాల్డ్ సియూకి రికార్డ్ ద వెస్టర్న్ కంట్రీస్ విచ్ ఇస్ ద ప్రైమర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సోషల్, ఎకనామిక్, రిలీజియస్ గురించి చెప్పడం జరిగింది. హ్యూయన్ మెన్షన్స్ హర్ష ఆర్గనైజ్డ్ గ్రాండ్ రిలీజియస్ అసెంబ్లీ అట్ కనౌజ్ అండ్ మ్యాసివ్ ఫెస్టివల్ ఆఫ్ ప్రయాగ్ every 5 years where he would give all his wealth in charity. దిస్ ఈజ్ హౌ ఇట్ వాస్ మెన్షన్డ్. ఇది కూడా పాయింట్ రావచ్చు కదండి. ఏది మ్యాసివ్ ఫెస్టివల్ అని సెలబ్రేట్ చేసేవారు ఎవరు వర్ష ఎవ్రీ 5 yearsకి అక్కడ తన యొక్క వెల్త్ ఏదైతే ఉందో చారిటీ లాగా ఇచ్చేవాడు అనే పాయింట్ మనకి స్టేట్మెంట్గా దిగొచ్చు అనమాట. ఓకే, అండ్ హర్ష ఈజ్ అ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్ ఈ జనరస్లీ ఎండౌడ్ నలంద యూనివర్సిటీ ఇన్ ప్రజెంట్ బీహార్లో ఉంది, విచ్ బికమ్ లైక్ వరల్డ్ రినౌడ్ సెంటర్ ఫర్ ద బుద్ధిస్ట్ లెర్నింగ్ అండ్ అట్రాక్టెడ్ మెనీ స్టూడెంట్స్ టు ఆల్ ఓవర్ ఏషియా డ్యూరింగ్ ఈ స్ట్రీమ్ టైంలో. ఓకేనా, సో ఇప్పుడు వెళ్ళి హర్ష పీరియడ్ టు హర్షవర్ధన టైం మొత్తం చదవండి. ఓకేనా, పుష్యబుద్ధి డైనస్టీ గురించి డీటెయిల్గా మంచిగా చదువుకోండి. ఓకేనా, so I hope you understand, I hope you got these points as well. Okay, let's move to the next question. Yes, very important point ఇది మనకి మోడర్న్ హిస్టరీ నుంచి రావడం జరిగింది. లెట్స్ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు with reference to the permanent settlement. It was introduced by the Lord Cornwallis in Bengal, Bihar, Orissa in the 1795. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పర్సనాలిటీ తెలవాలి, ఆ ఏరియాస్ తెలవాలి, అండ్ అదేవిధంగా అదే ఇయర్లో వచ్చిందన్న విషయం కూడా తెలియాలి. ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి. ఈ డిక్లేర్డ్ జమీందార్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ దే వర్ గివెన్ హెరిడిటరీ రైట్స్. అంటే ఇక్కడ జమీందార్కి డైరెక్ట్గా ఓనర్ అనేది ఇచ్చేసారా డైరెక్ట్గా, అండ్ హెరిడిటరీ రైట్స్ కూడా ఇచ్చారనే విషయం కూడా మీకు తెలియాలి. ఇట్ వాస్ ప్లాన్డ్ బై ద జాన్ షోర్. ఇంట్రడ్యూస్ చేసిందేమో లార్డ్ కార్న్వాలిస్ అండ్ ప్లాన్ చేసిన జాన్ షోరా అనేది మీకు తెలియాలి కదా. చూడండి ఎంత ఫ్యాక్చువల్గా ఎంత డీటెయిల్గా అడుగుతున్నాడో. ద అమౌంట్ టు బి పేడ్ బై ద ల్యాండ్ లార్డ్స్ వాస్ ఫిక్స్డ్. ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ ఏదైతే పే చేస్తున్నారో అది ఫిక్స్డ్ అని అవుతున్నారు. ఓకేనా, ఇక్కడ మీకు చూడండి ఏదైనా ఒక్క పాయింట్ అయినా తెలియాలి. అర్థమవుతుందా? ఒక పాయింట్ కూడా తెలియకపోయినా కానీ మీరు డైరెక్ట్గా ఒక 2-3 ఆప్షన్స్లో మిక్సప్ అయ్యి ఏదోటి పెట్టేసి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకేనా, సో లెట్స్ రీడ్ దిస్. మీ కంటెంట్ ఇంపార్టెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, అది ఇన్ డీటెయిల్గా మీకు తెలియాలన్నమాట. దాన్ని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో లెట్స్ సీ. హ్యావ్ బ్రాట్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ యాజ్ వెల్. ఎస్, రైట్. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద లార్డ్ కార్న్వాలిస్ ఇన్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇన్ ద 1795 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఇదే క్వశ్చన్ని మీరు లేదు ఇట్ వాజ్ ప్లాన్ బై జాన్ షోర్, అరే డిక్లేర్ జమీందార్స్ కదా, ఈ 1795ని రాంగ్ ఇచ్చుంటాడేమో అని మనం అనుకుంటాం. కానీ చూడండి, మీకు ఆ డేట్ అనేది కనుక తెలియకపోతే మాత్రం డెఫినెట్గా మీరు వేరే ఆప్షన్కి వెళ్ళిపోయే వాళ్ళేమో అనిపిస్తుంది నాకు. అదే ఓకేనా, అర్థమవుతుందా? సో డేట్స్ అవి కూడా ఇంపార్టెంట్ మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. ఓకే, సో స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అనేది కూడా చూద్దాము. ఓకేనా, సో హిస్టారికల్లీ మనకి బికాస్ ఆఫ్ దిస్ ఇయర్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద లార్డ్ కార్న్వాలిస్, బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇన్ ద ఇయర్ 1793. ఓకేనా, ఇప్పుడు 1793, 1795 కాదు. ఓకే, జస్ట్ 2 years చేంజ్ గ్యాప్లోనే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ఓకే, సారీ, ఇదే మనకి ఇన్కరెక్ట్ అనమాట. ఓకే, ఓ గాడ్. Yes. So, okay, let's move to this. Let's understand this question in detail. So, it declared Zamindars as the owners of the land. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓనర్గా పరిగణించడం జరిగింది. ఎవరు? ఈ పర్మనెంట్ సెటిలర్ సిస్టమ్. సో బిఫోర్ ది జమీందార్స్ విత్ ద మేర్లీ రెవెన్యూ కలెక్టర్ మాత్రమే ఉండేవాళ్ళు. ద పర్మనెంట్ సెటిలర్ సిస్టమ్ గేవ్ దెమ్ అబ్సల్యూట్ ఓనర్షిప్. వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలా డీటెయిల్గా తెలుసుకోండి. సో పర్మనెంట్ సెటిల్ సిస్టంలో జమీందార్స్కి కంప్లీట్ ఓనర్షిప్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ దిస్ రైట్స్ బికెమ్ హెరిడేటరీ కూడా అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ట్రాన్స్ఫరబుల్ కూడా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఒక్కసారి ఓనర్షిప్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. హెరిడిటరీ అయింది అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు వేరే వాళ్ళు కూడా. ప్రొవైడెడ్ దే పేడ్ ద ఫిక్స్డ్ రెవెన్యూ టు ద బ్రిటిష్ ఆన్ టైమ్. వాళ్ళకి ఫిక్స్డ్ పేమెంట్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకేనా, సో అండ్ ఇట్ వాస్ ప్లాన్డ్ బై ద జాన్ షోర్. దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సర్ జాన్ షోర్ హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ద రెవెన్యూ అట్ ద టైమ్, సో వాజ్ ద ప్రైమర్ యాక్టర్ టు ప్లాన్ ద డ్రాఫ్టెడ్ ద సిస్టమ్. తినే ప్లాన్ వేస్తే వచ్చి మన కార్న్వాలిస్ చెప్తే కార్న్వాలిస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ద బోత్ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. ఓకే, అండ్ the amount to be paid by the landlords was fixed. This is correct. The core feature of the system was the British government share of the land revenue was fixed permanently. The ratio was fixed by the 10/11
కలెక్టెడ్ రెవెన్యూ ఫర్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ 1/11 ఫర్ ద జమీందార్. అర్థమవుతుందా? సో 10/11 ఏమో మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కలెక్టర్ రెవెన్యూ ఇవ్వడం జరుగుతాయి అండ్ 1/11 మాత్రం జమీందార్కి ఇవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ 1/11ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫార్మర్స్ దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ అనేది చేశారు, చాలా ఇదిగా మనకి ఎక్స్పెక్టేషన్ జరిగింది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో. తర్వాత మళ్ళీ వేరే సిస్టమ్స్ అనేది కూడా తీసుకొచ్చారు. సో వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాం. సో దిస్ ఈజ్ ఐ హ్యావ్ బ్రాట్ ద వన్ డయాగ్రామ్ ఫర్ యూ. సో ఎస్, లెట్స్ సీ. ఎస్, సో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, రాయ్త్వార్ సిస్టమ్ అండ్ మహల్వార్ సిస్టమ్. చూడండి, లార్డ్ కార్న్వాలిస్ అండ్ అదేవిధంగా జాన్ షోర్ ఇద్దరు ఉండి జాన్ షోర్ ప్లాన్ చేశాడు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ కార్న్వాలిస్ 1973లో. ఓకేనా? సో బెంగాల్, బీహార్, ఒరిస్సా, వారణాసిలో మనకి ప్రైమరీ రీజన్గా పెట్టడం జరిగింది. అండ్ జమీందార్స్ అనే వాళ్ళకి డైరెక్ట్గా ఓనర్షిప్ రైట్స్ అని ఇవ్వడం జరిగింది. జమీందార్స్ కలెక్టెడ్ ఫ్రమ్ పీసెంట్స్ అండ్ పే టు ద బ్రిటిష్. అండ్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ చేయడం జరిగిందనమాట. రాయ్త్వార్ సిస్టమ్ మనకి తీసుకొచ్చింది ఎవరు? థామస్ మున్రో అండ్ అలెగ్జాండర్ రీడ్ మనకి 1820లో తీసుకురావడం జరిగింది. ఇది మెడ్రాస్, బాంబే, మన పార్ట్స్ ఆఫ్ అస్సాంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రాయట్స్ అండ్ ఇండివిజువల్ పీసెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పీసెంట్స్కి ఓనర్షిప్ రైట్స్ ఇచ్చారు. సో చూడండి, జమీందార్స్ నుంచి టోటల్గా ఎవరికి వెళ్ళింది? పీసెంట్స్, రాయట్స్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది అనమాట. అందుకే రాయ్త్వార్ సిస్టమ్ అనేది జరిగింది. రెవెన్యూ కలెక్షన్ చూడండి, బ్రిటిష్ ఆఫీసర్ కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద పీసెంట్స్, నాట్ ఫ్రమ్ ద జమీందార్స్. ఓకేనా? ఎందుకు? జమీందార్స్ ఈ పీసెంట్స్ని చాలా ఎక్స్ప్లోటేషన్ గురి చేస్తే అందుకే రాయ్త్వార్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. అండ్ యూజువల్గా మనకి ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇక్కడ ఫిక్స్ అయితే పర్మనెంట్ సెటిల్మెంట్ దీన్ని రివైజ్ చేసేవారు అనమాట. పీరియాడికల్గా ఇంత కలెక్ట్ చేయాలి అని చెప్పేసి రివైజ్ చేసుకునేవాళ్ళు. మీరు ఇంకా ఇన్ డీటెయిల్గా చదవాలి బయట, ఇక్కడ నేను జస్ట్ రివిజన్ మాత్రమే చేస్తున్నాను. మీకు ఇన్ డీటెయిల్గా మీరు చదవాల్సి ఉంటుంది. దాన్ని ఒక భూమిలాగా వేసేసి చేసేవాళ్ళు, ఇంకో పెద్ద కథ ఉంటుంది. అండ్ మహల్వార్ సిస్టమ్, హాట్ మెకెన్జీ 1822లో మనం ఏం చేశాడు? నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్, పంజాబ్, సెంట్రల్ ప్రావిన్స్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మనకి మహల్స్ అనేవి క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? ఒక మహల్కి ఇంత అనేది కలెక్ట్ చేసేసి తీసుకునే వాళ్ళు. మీరు చదువుకోండి. అండ్ విలేజ్ హెడ్మెన్ కలెక్టెడ్ ద బ్రిటిష్, దాన్ని మనకి లంబార్దార్ అని పేరుతో పిలిచేవాళ్ళు అనమాట. సో మహల్స్ అనేవి కలెక్ట్ చేసి అక్కడ విలేజ్ హెడ్మెన్ని సెలెక్ట్ చేసుకునేవారు, తనని లంబార్దార్ అని పిలిచేవాళ్ళు. లంబార్దార్. ఈ లంబార్దార్ మనకి ఏం చేసేవాడు? బ్రిటిష్కి పేమెంట్ ఇచ్చేవాడు అనమాట. సో దిస్ ఈజ్ మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్, రాయ్త్వార్ సిస్టమ్, మహల్వార్ సిస్టమ్ అనేది మనకి పే చేయడం జరిగింది. ఇక్కడ నేను ఏదో చిన్న మిస్టేక్ చేసినట్టున్నాను. ఇక్కడ ఏంటంటే 1795 ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఇట్ ఈస్ 1793 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, మీకు డేట్స్ అనేవి ఎంత ఇదిగా గుర్తుపెట్టుకోవాలో. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఇప్పుడు ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది జమీందార్స్కి ఓన్ రైట్స్ ఇచ్చింది, హెరిడేటరీ రైట్స్ ఇచ్చింది, జాన్ షోర్ ప్లాన్ చేశాడు అండ్ ల్యాండ్ లార్డ్స్ అనే అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఓకేనా? అర్థమైందా? సో దిస్ ఈజ్ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 1 PYQ. ఓకేనా? ఇప్పుడు మీకు రాయ్త్వార్ సిస్టమ్ అండ్ మహల్వార్ సిస్టమ్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాని గురించి కొంచెం మీకు డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ 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 డామ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎస్, ఢిల్లీ సుల్తానేట్స్. ఓకే, ఢిల్లీ సుల్తానేట్స్లో చాలామంది క్లాస్లో వాళ్ళ భార్యలు ఇవ్వరు, వాళ్ళ ఇది ఇవ్వరు, వాళ్ళని వీళ్ళని చంపారు, వాళ్ళు ఇది చేసిరు, ఈ రిలీజన్ కన్వర్ట్ చేసిరు, అదే అనుకుంటా చెప్పుకుంటా ఏంటంటే ఒక ఆస్పిరెంట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా? సో నవ్ లెట్స్ సీ. సో ఇప్పుడు ఈ లిస్ట్ 1 మ్యాథ్ ద ఫాలోయింగ్: మొహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ ఇల్తుత్మిష్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్. సో వీళ్ళందరూ మనకి ఢిల్లీ సుల్తానేట్ టోటల్గా మీరు చదువుకోవాల్సిందే బేటా. ఓకేనా? సో ఇక్కడ మనకి రిఫార్మ్స్, బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్, టోకెన్ కరెన్సీ చేసింది ఎవరు, డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ చేసింది ఎవరు, ఇంట్రడ్యూసింగ్ సిల్వర్ టంకా. ఇక్కడ అర్థమవుతుందా? వాళ్ళ భార్యల గురించి అడుగుతున్నాడా? టోటల్ అడ్మినిస్ట్రేషన్ మీద నేను ఫోకస్ చేశారు, చూసారా? అడ్మినిస్ట్రేషన్, టోటల్ పొలిటికల్ హిస్టరీ. ఓకేనా? వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేశారు, ఎటువంటి kind of రిఫార్మ్ తీసుకొచ్చారు, ఏం చేంజెస్ చేశారు. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లెర్న్. ఇక్కడ మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ ఎవ్రీ హిస్టరీ పార్ట్. ఆ హిస్టరీలో మనం ఏదైనా కింగ్డమ్ గురించి చదువుతున్నామంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరిగింది అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు చూడండి, దీని గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం చదువుదాం. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ 2143. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? A2 అవుతుంది. దట్ ఈస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి బ్రాండింగ్ హార్సెస్ అండ్ ఇల్తుత్మిష్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ సిల్వర్ టంకా, ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్. ఇప్పుడు దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం చదువుకుందాం. లెట్స్ సీ. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ మ్యాచెస్ విత్ ద టోకెన్ కరెన్సీ ఎందుకని చూద్దాం. సో హిస్టరీలో ఫర్ హిస్ అంబిషియస్ బట్ పూర్లు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో తుగ్లక్ గురించి అరే తుగ్లక్ అంటూ ఉంటారు కదరా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అరే తుగ్లక్, ఈ తుగ్లక్ని ఎందుకు అంటారంటే తనకి
ఒక మంచి చెయ్యాలని ఒక మంచి ఆలోచన ఉండేది. కాకపోతే ఏందంటే చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చూస్తాడు. కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక చాలా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తాడు. అమ్మ లాస్ట్‌కి కింగ్ చనిపోయాడురా బాబు అనుకునే పరిస్థితి దాకా వచ్చిందనమాట ఆ ప్రజలు. అర్థమవుతుందా? ప్రజలు ఈ రాజుని అమ్మ చనిపోయాడురా బాబు అనుకునే దాకా తీసుకొచ్చింది. సో ఫేసింగ్ ద షార్టేజ్ ఆఫ్ ద సిల్వర్ హీ ఇంట్రడ్యూస్డ్ ద టోకెన్ కరెన్సీ సిస్టమ్ వేర్ కాపర్ అండ్ ద బ్రాస్ కాయిన్స్ వర్ ఇష్యూడ్ అట్ ద సేమ్ వాల్యూ యాస్ ద సిల్వర్ కాయిన్స్. However, because the state failed to prevent forgery, every household began minting their coins, leading to massive inflation and eventual withdrawal of the scheme. చూసారా? సో ఇప్పుడు సిల్వర్ షార్టేజ్ రావడం వల్ల టోకెన్ కరెన్సీని ఇష్యూ చేశారు. అక్కడ కాపర్ అండ్ బ్రాంజ్ కాయిన్స్ని ఇష్యూ చేశాడు విత్ ద వాల్యూ ఆఫ్ ద సిల్వర్ కాయిన్స్. అండ్ దాని తర్వాత ఫార్జరీ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల మ్యాసివ్ ఇన్ఫ్లేషన్ క్రియేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ స్కీమ్ని విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. సో తుగ్లక్ గురించి ఇంకా చాలా ఉంటుంది, చదవండి. వేరే క్యాపిటల్ షిఫ్ట్ చేస్తాడు, పెద్ద పెద్ద కథ ఉంటుంది. అండ్ అలావుద్దీన్ ఖిల్జీ మ్యాచెస్ విత్ ద బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ టు మెయింటైన్ ద స్ట్రాంగ్ ఎఫిషియంట్ అండ్ ద స్ట్రాంగ్ స్టాండింగ్ ఆర్మీ. అలావుద్దీన్ ఖిల్జీ ఇంట్రడ్యూస్ ద స్ట్రిక్ట్ మిలిటరీ రిఫార్మ్స్. He started the system of Dak. This is important. Dak, the branding of horses, to prevent the soldiers from replacing good quality Arabian horses with inferior ones during the inspections. He also introduced Chehra, a descriptive role of soldiers to prevent proxy substitutions. సో హార్సెస్కి ఒక బ్రాండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇక్కడ మనకి తన యొక్క గుడ్ క్వాలిటీ అరేబియన్ హార్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ వాళ్ళ యొక్క థింగ్ని మొటోలుగా ఈ మిలిటరీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రిక్ట్గా చేయడం జరిగిందనమాట అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి? దాగ్ అండ్ అదేవిధంగా చెహరా. ఓకే, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇల్తుష్మిష్ మ్యాచెస్ విత్ ద సిల్వర్ టంకాస్. సో హీఈస్ అ రియల్ ఫౌండర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్ అని చెప్పడం జరుగుతుంది. హీఈస్ అ ఫస్ట్ టర్కిష్ రూలర్ టు ఇంట్రడ్యూస్ ద ప్యూర్లీ అరబిక్ కాయినేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. హీ ఇంట్రడ్యూస్ 2 స్టాండర్డ్ కాయిన్స్, దట్ ఈస్ సిల్వర్ టంకా అండ్ కాపర్ జిత్తల్. కాపర్ని జిత్తన్ అని పిలిచేవాళ్ళు, సిల్వర్ని టంకా అని పేరుతో పిలిచేవాళ్ళు అనమాట. దిస్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఓకే, అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ మ్యాచెస్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్. ఫిరోజ్ షా తుగ్లక్ వాళ్ళ పబ్లిక్ వర్క్స్ అగ్రికల్చర్ మీద చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో హీఈస్ ద లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ ఇరిగేషన్ కెనల్స్ అనేది బిల్డ్ చేయడం జరిగింది అనమాట. సో సచ్ యాస్ కెనల్ ఫ్రమ్ యమునా టు హిస్సర్, ఇది కూడా అడగొచ్చేమో. ఓకే, సో హిమనా నుంచి ఇజర్ వరకు కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, అండ్ హీ లీవ్డ్ ఎ స్పెసిఫిక్ ఇరిగేషన్ ట్యాంక్ కాల్డ్ హక్ హే షరబ్ ఆర్ హసిల్ హే షరబ్ ఆన్ ఫార్మర్స్ హూ యూజ్ ద స్టేట్స్ కెనల్ వాటర్. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ కమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ కింద మీకు క్విక్ రీజన్ అవ్వడానికి కొన్ని డిపార్ట్మెంట్స్ పెట్టడం జరిగిందండి. దివానియే హర్స్, ఇట్ ఈస్ ఎ మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్, ఈ క్రియేటెడ్ బై ద బాల్బన్. దివానియే ముస్తఖర్జ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్రర్స్ టు కలెక్ట్ అన్పేడ్ ట్యాక్సెస్, ఇది క్రియేట్ చేసింది అలావుద్దీన్ ఖిల్జీ. దివానియే రియత్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, మార్కెట్ కంట్రోలర్ అండ్ అలావుద్దీన్ ఖిల్జీ క్రియేట్ చేశాడు. దివానియే కోహి, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టు బ్రింగ్ బ్యారన్ ల్యాండ్ అండర్ కల్టివేషన్ కోసం మొహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చాడు. దివానియే బందగన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్లేవ్స్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకోవడం జరిగింది. అండ్ దివానియే ఖైరత్, ఇట్ ఈస్ ఎ చారిటీ అనమాట ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్, ఇది కూడా ఫిరోజ్ షా తుగ్లకే తీసుకురావడం జరిగింది. సో అర్థమైందని అనుకున్నా. సో దిస్ ఈజ్ హౌ ద పీపుల్ వేర్ అడ్మినిస్టర్ ద కింగ్డమ్స్ అండ్ బ్రాడ్ మెనీ రీఫార్మ్స్. సో క్లియర్ కట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇన్ డీటెయిల్గా వేరే క్వశ్చన్స్ అనేవి మనం చదువుకుందాం. టోటల్గా 8 క్వశ్చన్స్ అనేవి అయిపోవడం జరిగింది ఇప్పటివరకు. మిగతా పేపర్స్ కూడా, మిగతా క్వశ్చన్స్ అనేవి కూడా ఇన్ డీటెయిల్గా వచ్చే క్లాస్లో మనం నేర్చుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాసెస్. ఐ హోప్ యూ యూటిలైజ్ ఇన్ దిస్ క్లాసెస్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేసి ఇలా చదువుకోమని చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు క్లాస్ విన్నందుకు. సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.